వచ్చే తెలంగాణ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? బీజేపీకి అందలం ఎక్కే అదృష్టం ఉందా? ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలే. వీటికి సమాధానం చెప్పేది తెలంగాణ ప్రజలు మాత్రమే. వారు ఎవరికి ఓటేస్తారన్నది ఎవరికి అంత సులువుగా అర్థం కాదు. తమకే అధికారం దక్కుతుందని చెప్పడానికి పార్టీల లెక్కలు పార్టీలకు ఉంటాయి. కానీ ప్రజల లెక్కలు మాత్రం ఎవరికి అంతు చిక్కవు. తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికలలో ఏ అంశం ప్రాతిపదికన ఓటేయాలని అనుకుంటున్నారో తెలుసుకునేందుకు వి పల్స్ సర్వే చేపట్టింది. కీలక అంశాలపై తొలిసారిగా ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడమే కాకుండా 119 నియోజకవర్గాల్లో స్థానికంగా పోలింగ్ బూత్ స్థాయిలో దాదాపు 125 మంది సిబ్బందితో సర్వే నిర్వహించింది. వి పల్స్ సర్వే ఫలితాలను ఈఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మండలానికి దాదాపు 2,500 మంది చొప్పున శాంపిల్ సేకరించి ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, ఆ తర్వాత పరిణామాలు, కాంగ్రెస్ బీజేపీల తొలి జాబితా ప్రకటన అనంతర పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్వహించడం జరిగింది. దీని ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓటు శాతం తగ్గినప్పటికీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దాదాపు 67 నుంచి 73 స్థానాల మధ్యన బీఆర్ఎస్ సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ కూడా తన పట్టును బాగా బిగించింది. కానీ అధికారంలోకి రావడానికి కొద్ది దూరంలో ఆగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ 39 నుంచి 45 సీట్ల వరకు గెలుస్తుందని సర్వే ఫలితాలు ప్రతిఫలిస్తుంది. బీజేపీ 6 సీట్లకే పరిమితమవుతుందని సర్వే అంచనా వేస్తుంది. ఇక ఎంఐఎం తన పాత బలాన్ని నిలుపుకోవచ్చన్నది అంచనా. 2018లో దాదాపు 47% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఈసారి 42% ఓట్లు సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 28% నుంచి 31% తన బలాన్ని పెంచుకోనున్నది. ఇక బీజేపీ 10% ఓట్లు సాధిస్తుందని సర్వే అంచనా వేస్తుంది. ముఖ్యమంత్రిగా ఇప్పటికీ కేసీఆర్కే ప్రజాదరణ ఉన్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఓటర్లు అభ్యర్థి కంటే కూడా సమర్థ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కేసీఆర్ పనితీరుపై మాత్రం అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే బీఆర్ఎస్ కు ఓటు వేయడం అంటే కేసీఆర్ ని చూసి ఓటు వేయడమే తప్ప అభ్యర్థిని కాదని సర్వేలో తేలింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ఆ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో బాగా ముద్రపడిపోయిన టీఆర్ఎస్ పేరును మార్చడంపై ప్రజల్లో అధికంగా అసంతృప్తి వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధితో పాటు బలమైన నాయకత్వం, క్యాడర్, ఆర్థిక దన్ను బీఆర్ఎస్ కు అండగా ఉండగా ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబ పాలన, సంప్రదాయ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ముందుకు సాగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు పూర్తిగా కాంగ్రెస్ వైపు మళ్లారని సర్వే అంచనా వేసింది. బీజేపీ పూర్తిగా మైనార్టీ వ్యతిరేక ఓట్లపైనే ఆశలు పెట్టుకుంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ఓట్ల శాతం మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ 47.4%, కాంగ్రెస్ 28.7%, బీజేపీ 7.1%, టీడీపీ 3.5%, ఎంఐఎం 2.7%. 2018 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల బలాబలాలు చూసుకున్నట్లయితే మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి 88 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు, బీజేపీ 1, టీడీపీ 2, ఎంఐఎం 7, ఇతరులు 2 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీల ఓట్ల శాతం గమనించినట్లయితే బీఆర్ఎస్ 41.7%, కాంగ్రెస్ 29.8%, బీజేపీ 19.7%, ఎంఐఎం 2.8%. 2019 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పార్టీల బలాబలాలు బీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం కేవలం 1 సీటును గెలుచుకోగలిగింది. తెలంగాణ సీఎంగా ఎవరిని ఎంచుకోవాలని భావిస్తున్నారు? కేసీఆర్ 66%, రేవంత్ రెడ్డి 20%, బండి సంజయ్ 14%. సీఎంగా కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? బాగుంది 44%, బాగాలేదు 31%, పర్వాలేదు 12%, తెలియదు 13%. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? రేవంత్ 45%, మల్లు 35%, ఉత్తమ్ 20%. బీజేపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? కిషన్ రెడ్డి 32%, ఈటెల 8%, బండి సంజయ్ 60%. ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఏ పార్టీకి ఎంత ఓటు శాతం రానుంది? బీఆర్ఎస్ పార్టీకి 42%, కాంగ్రెస్ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 10%, ఎంఐఎం 2.9%, ఇతరులు 14.1%. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల వారీగా గెలుచుకోనున్న సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సీట్ల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది? బీఆర్ఎస్ 67, కాంగ్రెస్ 39, బీజేపీ 6, ఎంఐఎం 7.
తెలంగాణ రాజకీయ సమీకరణాలకు సంబంధించి వేపల్స్ సంధించిన పలు ప్రశ్నలకు ఓటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఓటర్లు ప్రధానంగా ఏ అంశాన్ని చూసి ఓటేయాలనుకుంటున్నారు? సమర్థ నాయకత్వం, అవినీతి, సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగం. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల లాభమా నష్టమా? లాభం 23%, నష్టం 77%. బీఆర్ఎస్ కు ప్రధానంగా సానుకూలంగా ఉన్న అంశాలేమిటి? కేసీఆర్ నాయకత్వం, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మేనిఫెస్టో. బీఆర్ఎస్ కు నష్టం కలిగించే అంశాలు: అవినీతి, కుటుంబ పాలన, అప్పులు, నిరుద్యోగం. తెలంగాణలో ప్రజలకు బాగా అందుతున్న పథకాలు: ఆసరా, రైతు బంధు, 24 గంటల కరెంటు, వైద్యం, విద్య, దళిత బంధు. ఇక కాంగ్రెస్ కు లాభం చేకూర్చే అంశాలను గమనించినట్లయితే బలమైన క్యాడర్, బలమైన అభ్యర్థులు, ప్రభుత్వ వ్యతిరేకత, మేనిఫెస్టో. అలాగే కాంగ్రెస్ కు నష్టం కలిగించే అంశాలు గమనించినట్లయితే నాయకత్వం, గ్రూపు రాజకీయాలు ప్రజల్లోకి వెళ్లకపోవడం, రెబల్స్. ఇక బీజేపీకి లాభం చేకూర్చే అంశాలు: మోడీ నాయకత్వంపై నమ్మకం, హిందుత్వ ఎజెండా, డబుల్ ఇంజన్ నినాదం, అభివృద్ధి నినాదం. అలాగే బీజేపీకి నష్టం కలిగించే అంశాలు గమనించినట్లయితే బలహీనమైన క్యాడర్, బలమైన అభ్యర్థుల కొరత, నాయకత్వంలో గందరగోళం, ముఖ్యంగా తెలంగాణకు కేంద్రం నిధులివ్వకపోవడం. తెలంగాణలో కుటుంబ పాలన ఉందని భావిస్తున్నారా? అవును 78%, కాదు 22%. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో బీఆర్ఎస్ కు లాభమా నష్టమా? లాభం 37%, నష్టం 63%. దళిత బంధు పథకం వల్ల బీఆర్ఎస్ కు లాభమా నష్టమా? లాభం 66%, నష్టం 34%. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వడం బీఆర్ఎస్ కు లాభిస్తుందా? అవును 41%, కాదు 36%, తెలియదు 23%. రుణమాఫీ ఆలస్యం కావడం బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిందా? అవును 76%, కాదు 24%. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో వైఫల్యం బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిందా? అవును 92%, కాదు 8%. ఆసరా పెన్షన్లు బీఆర్ఎస్ కు అనుకూలమా? అవును 88%, కాదు 12%. కాంగ్రెస్ కమ్యూనిస్టులు పొత్తు కుదుర్చుకుంటే బీఆర్ఎస్ కు నష్టమా? అవును 15%, కాదు 85%. బీఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య అవగాహన ఉందనుకుంటున్నారా? అవును 47%, కాదు 53%. ఇక జిల్లాల వారీగా పార్టీలు గెలిచే సీట్లు: ఆదిలాబాద్ మొత్తం సీట్లు 10, అందులో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3, బీజేపీ 0. నిజామాబాద్ మొత్తం సీట్లు 9, బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లు 6, కాంగ్రెస్ 3, బీజేపీ 0. కరీంనగర్ మొత్తం సీట్లు 13, బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4, బీజేపీ 1. మెదక్ ఇక్కడ మొత్తం సీట్లు 10, బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 2, బీజేపీ 1. రంగారెడ్డి మొత్తం సీట్లు 14, బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3, బీజేపీ 0. ఇక హైదరాబాద్ మొత్తం సీట్లు 15, బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 7. మహబూబ్ నగర్ మొత్తం సీట్లు 14, బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 1. నల్లగొండ మొత్తం సీట్లు 12, బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 6, బీజేపీ 0. వరంగల్ మొత్తం సీట్లు 12, బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4, బీజేపీ 0. ఇక ఖమ్మం మొత్తం సీట్లు 10, బీఆర్ఎస్ కు 2, కాంగ్రెస్ 8, బీజేపీ 0. ఈఎన్టీవీ వేపల్స్ నిర్వహించిన ఎన్నికల సర్వే అంచనాల ప్రకారం బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ దిశగా విజయం సాధించే అవకాశం ఉంది.